నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. అయితే ఇంటింటికి వైసీపీ అని చెప్పి, అదిగాక రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి నా వైసీపీ కార్యకర్తలు ఎవరైనా సరే, నేతలు ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చారా? ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి. అయితే అతి తొందరలో కొంతమంది వైసీపీ నేతలు పార్టీని వీడబోతున్నారు, అందుకే మౌనంగా ఉన్నారు. ఎవరు కూడా నియోజకవర్గాల్లోకి వచ్చి ఇంటికి రావడం లేదు. ప్రతి ఇంట వైసీపీ నేత రావాలి అని చెప్పేసి అనుకున్నది, అదేవిధంగా స్కానర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్న కాన్సెప్టు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. అయితే దీని గురించి శ్రీలీల గారు ఏం చెప్తారు చూద్దాం. వాస్తవం మనం చెప్పుకోవాలంటే ఇంటింటికి వైసీపీ నేతలు అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రముఖులు అని చెప్పి చెప్పుకోవచ్చు. కొంతమంది కార్యకర్తలు నుంచి వచ్చిన వాళ్ళని చెప్పి చెప్పుకోవచ్చు, కొంతమంది వేరే పార్టీ నుంచి వచ్చేవాళ్ళని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఎవరైనా సరే ఇంటింటికి వైసీపీ, రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, వీళ్ళు ఎవరైనా కనిపించారా? అదిగాక అతి తొందరలో కొంతమంది పార్టీని వీడబోతున్నారు సంగతి తెలుస్తుంది. సో ఏంటి వీళ్ళ పరిస్థితి? ఫస్ట్ మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా పోసాని కృష్ణమురళి మరి ఇతని గురించి చూస్తే ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడి జైలుకి వెళ్ళాడు అనేది చూసాం. మరి ఆయన మాటలతో ఆయనే చెప్పాడు, సాక్షి ఛానల్ నుంచి నా స్క్రిప్ట్ వస్తుంది, కొన్ని నేను తయారు చేసుకున్నాను, నేను ఆ విధంగా మాట్లాడి సజ్జల భార్గవరెడ్డికి పంపిస్తే అతను ఏ విధంగా వైరల్. అంటే వీళ్ళ చరిత్ర, వీళ్ళు ప్రజలకు చేసింది ఏంటంటే జీరో, శూన్యం, ఏమీ లేదు. కానీ కూటమి ప్రభుత్వం మీద మాత్రం ఎలాంటి కుట్రలు కుతంత్రాలు పనటంలో మాత్రం చాలా ముందంజలో ఉంటారని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి ఎప్పుడైతే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగతా నేతల్ని దూషించినటువంటి ఒక విషయంలో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎక్కడ కూడా బయట కనిపించలేదు. సో ప్రవర్తన, సత్ప్రవర్తన వచ్చిందా అంటే అవును అనుకోవాలి. కానీ ఎక్కడ కూడా పోసాని కృష్ణమురళి మనకి ఇంటింట వైసీపీ రీకాలింగ్ మేనిఫెస్టోలో మనకు కనిపించలేదు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ గురించి మీరేం చెప్పారు? వల్లభనేని వంశీ అతని మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. మరి అదేవిధంగా బెయిల్ మీద బయటికి రావటం, మళ్ళీ కొన్ని కేసుల మీద లోపలికి వెళుతున్నాడు అని తెలుస్తుంది. మరి అతని గురించి కూడా చెప్పుకోవాలంటే ఏమీ లేదు, ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో మనకి వల్లభనేని వంశీ కూడా కనిపించలేదు. కొడాలి నాని గురించి చెప్పుకోవాలంటే దాదాపు ఏదైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం అయితే బూటు కాళ్ళు తుడుచుకుంటూ బతికిపోతా అని చెప్పేసి అన్నాడు. కానీ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ను చూసి భయపడి గుండెపోటు తెచ్చుకొని దాదాపు హాస్పిటల్ ఉండి మొన్న మధ్య బయటకు వచ్చి మళ్ళీ ప్రగల్భాలు కలుపుతున్నాడు. సో కొడాలి నాని వచ్చాడంటారా? అంటే కొడాలి నాని గురించి చెప్పుకోవాలంటే మరి టచ్ చేసి చూడండి అన్నాడు. మరి ముందస్తు బయలుకి వెళ్ళి ఏ విధంగా మరి హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఎవరైనా సరే షర్ట్ లోపల బెల్ట్ పెట్టుకుంటారు, ఈయన పైన ఏ విధంగా పెట్టుకొని వచ్చాడో కూడా చూసిన దాన్ని బట్టి ఎంత భయపడుతున్నాడో అర్థమవుతుంది. మరి కొడాలి నాని కూడా ఎక్కడా కనిపించే పరిస్థితి మనకు కనిపించట్లేదు. సో ఎక్కడ కూడా ఇంటింటికి వచ్చేసి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కొడాలి నాని కూడా కనిపించలేదు. సో ఈ విధంగా చూసుకుంటే మనకి శ్రీరెడ్డి, సో వైసీపీలో ప్రతి దానికి కూడా వాడుకొని శ్రీరెడ్డిని అందరినీ బూతులు తిట్టించడానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ తిట్టించడానికి వాడారు. సో ఇప్పుడు ఈవిడ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోలో ఈవిడ హెల్ప్ అయిందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఈవిడ చూసాం, అధికారంలోకి కూటమి ప్రభుత్వం రాగానే అందరికి కూడా ఏ విధంగా సారీ చెప్పింది. అంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి, లోకేష్ గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా సారీ చెప్పటం, దయచేసి నా మీద కేసులు పెట్టవద్దు, నేను ఎన్నో మాటలు మాట్లాడాను అని చెప్పిన పరిస్థితి. మరి ఇంకా ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాదని చెప్పేసి క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈవిడ పార్టీలో కూడా ఉన్నట్టు కూడా ఎక్కడ కనిపిస్తారు లేదు, చాలా సైలెంట్ అయిపోయింది. సో ఈవిడ కూడా ఎక్కడ కూడా రీకాలింగ్ మేనిఫెస్టోలో ఈవిడ కనిపించలేదు. అదేవిధంగా చూసుకుంటే పంచ్ ప్రభాకర్, ఆయన సాధారణంగా ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఒక వైసీపీ నేత కాకపోయినా అక్కడెక్కడో వెటర్నిటీ డాక్టర్ అయినా సరే ఆయన వీడియోల ద్వారా వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు కొంత పుషప్ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన కూడా ఏదైనా రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో తనకు సంబంధించి ఉన్న సపోర్ట్ ఇచ్చాడంటే ఏం చెప్తారు? అంటే ఎక్కడ కూడా ఆయన ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు, ఇండియాకి వస్తే గనక ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే పరిస్థితి. కాబట్టి అతను కూడా ఎక్కడ బయటకు రావటం కానీ ఎక్కడా కూడా ఇట్లాంటి ఈ క్యూఆర్ కోడ్ సంబంధించి ప్రచారం కానీ చేసే ఉపయోగం అతని వల్ల లేదు అనేది పార్టీకి తెలుసు, అతను కూడా రాలేని పరిస్థితి అనేది అందరికీ తెలిసిన విషయం. సో దీనివల్ల పంచ్ ప్రభాకర్ కూడా ఇక రాడనేది అర్థమైపోతుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి ఆర్కే రోజా గారు. సో ఆర్కే రోజా గారు చూస్తే వాస్తవానికి ఆడుదాం ఆంధ్ర కేసు ఒకటి ఉంది. అదేవిధంగా ఇప్పటికి కూడా
అసెంబ్లీ గేటు కూడా తాకనియని అన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయారు. సో రోజా గారి గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఆవిడ గురించి చెప్పుకోవాలంటే నగరి ప్రజలకు చేసింది ఏమీ లేదు, అంతకు మించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వరగబెట్టింది లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆవిడ వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అంటే పాపం ఆవిడకి ఏం మాట్లాడినా కూడా దానికి సీన్ రివర్స్ అయ్యిద్ది అని చెప్పేసి ఆవిడని ఎక్కడా కూడా ముందు పెట్టలేము అనే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఆర్కే రోజా గారు కూడా ఈ లిస్టులో లేరు. వర్ర రవీంద్ర ఈయన ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద చెప్పుకోవచ్చు. మనకి వైఎస్ షర్మిలాకి సంబంధించిన బూతులు తిట్టించేటువంటి దాంట్లో కూడా మనం చూసాం. సో ఈయన వల్ల ఏమన్నా సరే రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోకి ఏదన్నా సరే లాభం ఉందా అని చెప్తే అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన విష ప్రచారం గురించి జైలుకు వెళ్ళటం, బెయిల్ మీద రావటం, మరి బెయిల్ మీద వచ్చిన వీళ్ళు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా వర్రా రవీంద్రారెడ్డి వచ్చే ప్రసక్తే లేదని ప్రజలకైతే అర్థమైపోయింది. సో దీనివల్ల రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోలో వర్ర రవీంద్రకి కూడా ఎటువంటి సంబంధం. అదేవిధంగా చూసుకుంటే నారాయణమూర్తి. సో గతంలో కూడా నారాయణమూర్తి చాలా ప్రగల్భాలు పలికాడు. అదే విధంగా చూసుకుంటే చాలా కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించలేదు. సో వీలైనంత వరకు వైసీపీ నేతలందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలలో లేకుండా వాళ్ళు హైదరాబాదో బెంగళూరు ఎక్కడో ఉంటున్నారు తప్ప వాళ్ళ నియోజకవర్గాలు లేరు. సో రీకాలింగ్ మేనిఫెస్టోలో నారాయణమూర్తి కనిపించాడంటే ఏం చెప్తారు? ఆయన కనిపించే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడ చూసింది లేదు. అంటే ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కానీ సపోర్ట్గా వచ్చాడంటే లేని పరిస్థితి. కాబట్టి ఈ రోజున ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడతాడంటే మాట్లాడాడు, రాలేడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో నారాయణమూర్తి గారు కూడా ఈ యొక్క మేనిఫెస్టో లేరు. అదేవిధంగా చూసుకుంటే మనకి బ్రాండ్ అంబాసిడర్ అయిన గోరంట్ల మాధవ్, ఆయన పార్లమెంట్లో వాట్సాప్ కాల్స్లో వీడియోస్ పెట్టడం మనం చూసాం తప్ప వాస్తవానికి అక్కడ ఎక్కడైనా సరే కనిపించాడా రీకాలింగ్ మేనిఫెస్టోలో? ఇంటింటికి వెళ్ళాడా? నిజంగా ఈయన వస్తున్నాడంటే ఫస్ట్ ఏ విధంగా వస్తున్నాడు అని చెప్పేసి ప్రజలు భయపడే పరిస్థితి. ఇతను మాత్రం ఖచ్చితంగా ఎవరు వచ్చినా రాకపోయినా మాత్రం గోరంట్ల మాధవ్ మాత్రం వద్దని చెప్పేసి ప్రజలైతే చెప్తారు. మరొకరు చూసుకుంటే మనకి అనంతబాబు ఎమ్మెల్సీని చూస్తున్నాం. అయితే ఆయన కూడా డబల్ పిహెచ్డి చేశాడని చెప్పుకోవాలి. ఎందుకంటే తన డ్రైవర్ అయినటువంటి ఒక సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేయడం కాకుండా మళ్ళీ న్యూడ్ కాల్స్ చేయడంలో కూడా మనోడు డబల్ పిహెచ్డి చేసుకున్నాడని చెప్పి అనుకోవాలి. సో నిజంగా తన ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి వైసీపీ నేతల్లో ఎవరైతే ఉన్నారో నిజంగా ప్రాపగండా చేస్తున్నాడంటే తను కూడా ఎక్కడో కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే లేదు. సో అతను కూడా లేడని చెప్పుకోవాలి. అయితే మరికొందరు వైసీపీ నేతలు తీసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఈ మధ్య ఎక్కడ కూడా కనిపిస్తున్నట్టుగా లేరు. సో వీరి గురించి గతంలో ఆయన కూడా చాలా ప్రగల్భాలు పలికి మరి బియ్యం సంబంధించిన దాంట్లో ఎంత దోచుకున్నాడు, ఎంత దాచుకున్నాడు అంటే ఈ రోజున ఎక్కడ కూడా మనకు కనిపించిన పరిస్థితి. కాబట్టి ఈ ప్రోగ్రాంలో కూడా ఖచ్చితంగా ఆయన బయటకు రారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆయన నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ఇంటింటికి వెళ్ళినటువంటి పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్ గారిని ఆయన ఇప్పుడు పార్టీలు లేరనుకుంటారు. సో ఆయన చక్కగా అంటే ఒక శారీ సంబంధించి ఏదో షాప్ ఒకటి పెట్టుకున్నారు. దివ్యాల మాధురి గారితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏ విధంగా రీల్స్ చేసుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రోగ్రాం కాదు కానీ వాళ్ళ బిజినెస్కు సంబంధించి ఆయన మంచి ప్రోగ్రాం అయితే చేసుకుంటున్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఈయన కూడా మనకి యొక్క దీంట్లో కనిపించడం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ముల పైన ఒక కేసు కూడా నమోదైంది మొన్న మధ్య 305 సెక్షన్ ప్రకారం హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. సో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మార్చల్లో ప్రతి ఇంటికి వెళ్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి, మరి వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఈయన ఎక్కడ కనిపించలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఎక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇంకా బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అవుతామన్న భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిన ఈ వ్యక్తులు ఏ విధంగా ప్రజలకు ముందుకు వచ్చి మరి ఏదో చెప్పే ప్రయత్నం ఎలా చేస్తారు. సో ఈ చూసుకుంటే ఖచ్చితంగా మార్చల్లో కూడా ఆ యొక్క స్కీమ్ అనేది ఆ యొక్క వాళ్ళ పాలసీ అనేది పూర్తిగా అటర్ ఫ్లాప్ అని చెప్పుకో. సో తోపుతుర్తి ప్రకాష్, సో ఈయనకు సంబంధించి కూడా ఇప్పుడు పోలీసులు వారెంట్ అయితే ఇష్యూ చేశారు, నోటీస్ కూడా ఇచ్చారు. సో ఈయన యొక్క నియోజకవర్గంలో నిజంగా జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అతను కూడా చూసాము. మరి రాప్తాడు పర్యటనకు సంబంధించి ఈయన చేసిన వీరంగం మరి ఖచ్చితంగా ఈయన కూడా మరి పోలీసులు చిక్కకుండా పారిపోయిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ కూడా చూస్తే ఎక్కడ కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కనిపించే ప్రసక్తే లేదని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా లేదు. సో అదేవిధంగా చూసుకుంటే జోగి రమేష్ ఈ మధ్య కాలంలో కొంత పరివర్తన చెందినట్టుగా తన మాటలు అయితే మనకు అర్థమవుతుంది. సో జోగి రమేష్ అయినా సరే వైసీపీ తరఫున ఇంటింటికి వెళ్తున్నాడా, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, సూపర్ 6లో ఏం చేయలేదు చెప్పాడా లేదా అంటే ఏం చెప్తారు? ఇంకా జోగి రమేష్ గారు మొన్న చూసాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మరి వీళ్ళు గతంలో
చంద్రబాబు నాయుడు గారికి చేసిన అవమానం గురించి ఈయన భార్య ఏమన్నారు. మరి ఇలాగా మరి తన ఎంతో మారు మనసు పొందిన మనిషిగా మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జోగి రమేష్ మీద ఆశలు పెట్టుకోవటం అనవసరం అని ప్రజలు అనుకుంటున్న విషయం. సో ఇంటింటికి ఆయన కూడా వెళ్ళిన సందర్భంలో ఎక్కడా లేవు కాబట్టి ఆ యొక్క నిజం అయిపోయిందంటే. తమ్మినేని సీతారాం గారు, ఈ తమ్మినేని సీతారాం గారు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో అసెంబ్లీలో స్పీకర్గా పనిచేశారు. కానీ ఆయన నియోజకవర్గంలో అయినా సరే ఇంటింటికి వెళ్ళారా లేదా అంటే ఏం చెప్తారు? తమ్మినేని సీతారాం మనం చూసాం, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు తొక్కిస్తామని. మరి ఈ విధంగా మాట్లాడిన వ్యక్తుల్ని వస్తే ప్రజలే తొక్కేస్తామంటున్నారు కాబట్టి వచ్చే ప్రసక్తే లేదు. సో తమ్మినేని సీతారాం గారు కూడా లేరన్నట్టు. పేర్ని నాని తనకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో పీడిఎఫ్ రైస్కి సంబంధించింది, వాళ్ళ భార్య పేరు మీద గోడకు సంబంధించినటువంటి కేసులు చూసాం. సో ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా భార్యను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అన్నారని, తర్వాత నోటీసులు వచ్చిన తర్వాత ఆయన చాలా దుర్మార్గుడని చెప్పి విన్నాం. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తాడా లేదా ఓన్లీ సాక్షి ఛానల్లోనే స్టూడియోలోకి పరిమితం అవుతున్నాడంటే ఏం చెప్తారు? అంటే మనం చూస్తూ ఉన్నాం, ఏది మాట్లాడినా కూడా ఒక్క సాక్షి ఛానల్లోనే వీళ్ళు మాట్లాడటం. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ప్రజలకు ఏం చేశారని ఏం చెప్పుకోవటానికి వెళతారు అనేది ఈ రోజున ప్రజల్లోంచి వస్తున్న క్వశ్చన్. కాబట్టి ఖచ్చితంగా వెళ్లే ప్రసక్తే మనకు కనిపించట్లేదు ఇతని విషయంలో కూడా. సో ఇక్కడ కూడా ఈ యొక్క ఇంటింటికి వెళ్ళినటువంటి ప్రసక్తి లేదు. అదేవిధంగా చూసుకుంటే పోతుల సునీత, ఈవిడ గురించి మీరు ఏం చెప్తారు? పోతుల సునీత ఇంకా ఈవిడ గురించి చెప్పుకోవాలంటే ఎన్నోసార్లు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి మారుతూ మరి ఎక్కడా కూడా మనకి ఈ రోజు వరకు కూడా స్క్రీన్ మీద ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా వాళ్ళు ఏదైనా ప్రోగ్రాంలు పెట్టుకున్న మహిళలకు సంబంధించి ఎక్కడ కూడా మనకు కనిపించిన పరిస్థితి. కాబట్టి ఇన్ని రోజుల నుంచి కనిపించిన ఆవిడ ఈ రోజు వస్తుందా, ప్రజలు ఏ విధంగా చూస్తారంటే ఖచ్చితంగా ఆవిడకి ఇంకా ప్రజల్లోకి వచ్చే హక్కు అర్హత లేదనేదే కనిపిస్తుంది. సో ఇంటింటికి వైసీపీ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా అన్న రాంబాబు గారు, ఈయన కూడా ఎక్కడ కూడా వాళ్ళ నియోజకవర్గంలో కాదు ఎక్కడ కనిపించినటువంటి ప్రసక్తి లేదు. సో వీళ్ళ యొక్క నియోజకవర్గంలో నిజంగా ఆ యొక్క స్కీమ్ జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు. అంటే చెప్పే పరిస్థితి అక్కడెక్కడా కూడా లేదు. ఏమని చెప్తారు, వీళ్ళు ఏం చేశారని చెప్తారు. ఈ రోజున బయటకు వచ్చి కనీసం గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ మాట్లాడలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వీళ్ళంతా ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారు అనే మాట వినిపిస్తుంది. సో ఇక్కడ కూడా వీళ్ళ నియోజకవర్గంలో కూడా లేదని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ సంబంధించి మనం చూసుకుంటే గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనిపించలేదు. సో సంవత్సరం తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నియోజకవర్గంలో నిజంగా నెల్లూరు నియోజకవర్గం జరుగుతుందా? మొన్న నెల్లూరు పర్యటన కూడా క్యాన్సిల్ అయిపోయింది జగన్ది. సో నిజంగా అక్కడ ఇంటింటికి వైసీపీ జరిగిందంటారా? అంటే ఇక్కడ పాపం నిజంగా ఈయన ఎన్నో ప్రగల్భాలు పలికి మరి మా అన్న వస్తాడు అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళటం ఇతను చాలా కూడా అంటే ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యాడు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ నేను చెయ్యను అని చెప్పాడని చెప్పేసి అయితే మనకు వినిపిస్తుంది. సో అతి తొందరలో పార్టీ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏం చేశారో చూద్దాం. సో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఈయన కూడా ఎన్నో కేసులు ఉండడం, కానీ ఈ మధ్య ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సైలెంట్ అయిపోవడం, ఎక్కడ కూడా పెద్దగా కనిపించకపోవడం. సో ఈయన నిజంగా తన నియోజకవర్గంలో ఇంటింటికి వైసీపీ జరిగి ఉండొచ్చు అని చెప్తారు, అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోలేమండి. ఎందుకంటే వీళ్ళు స్కానర్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. అదే కాకుండా ఇంతవరకు ఎక్కడా కూడా ప్రజల మంచి చెడ్డ తెలుసుకోకుండా ఈ రోజున ఏదో కూటమి ప్రభుత్వం గురించి అవాకులు చవాకులు మాట్లాడటానికి వస్తే గనక ఎవరు కూడా క్షమించే ప్రసక్తే లేదని అంటున్నారు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లోకి రాలేడు అనేది మనకు వినిపిస్తుంది. సో ఇతను కూడా ఈ యొక్క నియోజకవర్గంలో కూడా ఏదైతే ఇంటింటికి వైసీపీ జరగలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఇంకా రాలేడు, పాపం జైల్లో ఉన్నాడు. కాబట్టి క్లియర్ గా ఆయన ఎన్నో చాలా మాటలు మాట్లాడాడు. దొంగ పోలీస్ ఆటాడాడు ముఖ్యంగా. మరి ఆటాడి ఈ రోజున ఆ పోలీసుల దగ్గర 50 రోజుల పాటు దొంగ పోలీస్ ఆడిన తర్వాత దొరికాడు. అవును. సో ఇక్కడ కూడా మనకి ఇంటింట వైసీపీ లేదనుకోవచ్చు. కారుమూరి నాగేశ్వరరావు, ఈయన గుంటూరు ప్రజలను కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కానీ ఏ విధంగా నరికేస్తాను, ఇంట్లోకి వచ్చి తంతాం, ఇంట్లో నుంచి లాక్కొచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి తంతా ఉన్నారు. మరి ఈ రోజున ప్రజల్లోకి వస్తే అదే పరిస్థితి ఈయనకి ఎదురవుతుందా అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సో వస్తే అది జరిగిద్దేమని చెప్పి ఈయన కూడా ఇంటింటా వైసీపీ అనేది లేదనుకోవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఈయనకు సంబంధించి అడవి భూములు కాపాడుకోవడం కావచ్చు, మిగతా కేసులు కాపాడుకోవచ్చు, లేదా కొడుకుకు సంబంధించిన కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా కాపాడుకునే ప్రయత్నాలు ఉన్నాడు. సో నిజంగా ఇంటింటికి వైసీపీ అనేటువంటి కార్యక్రమానికి వెళ్ళాడని చెప్పేసి అంటే మొన్నే విన్నాం. అంటే బాత్రూమ్ లో కాలు జారిపడి చెయ్యి విరగొట్టుకున్నాడని. మరి అదే సాగుతో మరి దీనికి కూడా రాలేని పరిస్థితి కూడా జరగలేదనే చెప్పుకోవాలి.
అదేవిధంగా చూసుకుంటే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి. ఈయన ఏదో మాట్లాడతాడు, సవాళ్ళు అంటాడు, మళ్ళీ ఇంకేదో మాట్లాడబోయి ఇంకా మళ్ళీ వెనక తగ్గుతాడు. కానీ ఎక్కడా కూడా ఖచ్చితంగా ఇది అని చెప్పేసి తన గురించి తను చెప్పుకునే ప్రయత్నం కానీ పార్టీ గురించి మాట్లాడే ప్రయత్నం కానీ చేసే ప్రసక్తే లేదని ప్రజలైతే గట్టిగా చెప్తున్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గురించి. సో ఈ నియోజకవర్గంలో కూడా మనకి ఇంటింటి వైసీపీ అనేది జరగలేదని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే కాటసాని సంబంధించి మనం చూసుకున్నాం రాంభూపాల్ రెడ్డి. ఈయన గతంలో చాలా మంచి నేతగా పేరైతే ఉంది. కాకపోతే వైసీపీ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఒప్పుకొని నిజంగా మేము చేసిన తప్పులు ఏదైతే 3 రాజధానితో చాలా తప్పులు చేసామని చెప్పేసి కూడా బయటపడ్డాడు. సో నిజంగా ఈయన కూడా కొంత పార్టీని వీడుతున్నారని చెప్పి కొంత సమాచారం. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ రోజున వీళ్ళకి ఒకటే సవాల్, అంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారనేది ప్రజలకు తేటతెల్లమైన రోజున ఏం చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితిలో పార్టీ నుంచి దూరం అవ్వటమే మంచిది అని ఆలోచిస్తున్నారని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో కాటసాని గారి నియోజకవర్గంలో కూడా ఇంటింటా వైసీపీ అనేది లేదని చెప్పనుకో. అదే విధంగా చూసుకుంటే మనకి వెంకటరెడ్డి, ఈయన స్టూడియోలకు పరిమితం అవడం తప్ప ఏది ఇంటి దగ్గరికి వెళ్ళి అంటే గ్రౌండ్లో ఫీల్డ్లోకి వెళ్ళి వైసీపీకి చేస్తున్నటువంటి మంచి ఏంటి, కూటమి చేస్తున్న చెడు ఏంటి అని చెప్పుకునేటువంటి ప్రయత్నాలు చేయలేడు. అదిగాక అక్కడ చాలా క్లారిటీగా తెలుసు, కొంత తెలివి వీళ్ళందరిలో కూడా కొంత తెలివిగల వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది వెంకటరెడ్డి అని చెప్పుకోవాలి. సో వాస్తవానికి వెంకటరెడ్డి వెళ్ళి నిజంగా ప్రజల్లోకి వెళ్ళి వైసీపీకి సంబంధించి సపోర్ట్ చేయగలుగుతాడు అంటే ఏమంటారు? అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే చూసాం అనంతపురం సైడే మొన్న ఒక అతను మరి స్కాన్ చేస్తే 11,000 పోయిన పరిస్థితి. మరి అట్లాంటి ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అనే పరిస్థితిలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా చూసుకుంటే 11 రోజుల కేఎస్ ప్రసాద్ గారు, ఆయన కూడా మంచి తెలియగల వ్యక్తి. కానీ ఫీల్డ్లోకి వెళ్తే ఏం జరిగిందని తెలుసు కాబట్టి నిజంగా ఇంటింటా వైసీపీకి సంబంధించి తీసుకెళ్లాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే చనిపోయిన వాడు మళ్ళీ ఎలా వచ్చాడు, ఆత్మ వచ్చిందా అని చెప్పేసి ప్రజలు భయపడతారు కాబట్టి ఖచ్చితంగా రాలేడని చెప్పుకోవచ్చు. ఓకే. అదేవిధంగా చూసుకుంటే మనకి ప్రదీప్ రెడ్డి చింత, ఈయన కూడా ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తుంటాడు తప్ప ప్రజల్లోకి రాడు. సో ఈయన వల్ల నిజంగా వైసీపీకి సంబంధించి ఇంటింటా వైసీపీ అనేది లాభపడుతుంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కుదరదు. ఎందుకంటే ఎక్కడో దేశంలో ఉంటూ మరి అక్కడెక్కడి నుంచో కూడా అవాకులు చవాకులు మాట్లాడుతూ యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్న వీళ్ళు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే పరిస్థితి ఏది కూడా వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఏమాత్రం కూడా వీళ్ళు ప్రచారం చేయలేరు అనేది క్లియర్గా అర్థమవుతున్న విషయం. సో ఈయన కూడా ఇంటింటా వైసీపీ అనేది చేయలేడు. అదేవిధంగా చూసుకుంటే రోజారాణి అసలు ఈ మధ్య కనిపిస్తుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే నిజంగా ఈవిడ గురించి చెప్పుకోవాలంటే రోజారాణి గురించి బాబోయ్ ఇంకా అసలు ఆవిడ నోరు ఎలాంటిది అనేది మనం చూసాం. ఎంత ఘోరంగా ఎంత దారుణంగా ఆవిడ మాట్లాడుతుందని. కానీ ఈ రోజు నిజంగా ఇట్లాంటి వ్యక్తులు ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉండిద్ది అంటే ఖచ్చితంగా సన్మానం చేసి పంపిస్తారనేది మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో గతంలో కూడా నోరు చాలా విపరీతంగా పారేసుకోవడంతో ప్రజల్లోకి వస్తే ఇప్పుడు ఎలాంటి శాస్తి జరుగుతుందో తెలుసు కాబట్టి ఆవిడ కూడా ఇంటింటా వైసీపీ ప్రోగ్రామ్ అనేది చేయలేకపోయింది. సో కంప్లీట్గా చూసుకుంటే ఎక్కడా కూడా వైసీపీ తీసుకున్నటువంటి ఒక రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనేది మాత్రం ఎక్కడా జరగలేదు, పూర్తిగా ఫ్లాప్ అయిందనే చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే కూటమికి సంబంధించినటువంటి యొక్క ప్రతి ఒక్కరు, సో ఆఖరికి సీఎం చంద్రబాబు నాయుడుతో సహా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, సూపర్ 6 చేసినటువంటి ఒక అమలు గురించి చెప్తున్నారు, సో సక్సెస్ అవుతున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే కంప్లీట్గా ఏదైతే రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనేది వైసీపీ పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిందనే చెప్పుకోవాలి. సో సంబంధించినటువంటి నియోజకవర్గాలలో నిజంగా వైసీపీ మీ ఇంటికి వచ్చిందా, వస్తే ఏం జరిగిందనే దాని మీద కూడా మీరు కామెంట్ చేసి మాకు తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.